హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇన్విజిబుల్ షోల్డర్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇన్విజిబుల్ షోల్డర్ స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎయిదర్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదో ఒకటి కంప్లీట్గా నెక్ ఫినిషింగ్ ఇచ్చేసి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. నెక్ ఫినిషింగ్ ఇచ్చాను, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని కూడా జాయిన్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ నెక్ చుట్టూ స్టిచ్ వేసి రివర్స్ చేశాను అనమాట. రివర్స్ చేసిన తర్వాత లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేయలేదు, అలాగే నెక్ దగ్గర కూడా ఫినిషింగ్ ఇవ్వలేదు. సో ఈ విధంగా ఒక పార్ట్ని ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఒక పార్ట్కి మాత్రం కంప్లీట్గా నెక్ చుట్టూ ఫినిషింగ్ ఇచ్చి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. రెండోది ఈ విధంగా వదిలేసి చూస్తున్నారు కదా వీడియోలో, షోల్డర్ కింద పార్ట్ ఉంది కదా లైనింగ్ని, దాన్ని పక్కకు జరిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ మీద, ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ని వీడియోలో చూపిస్తున్నట్లు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ వరకు కవర్ చేసుకోవాలి. ఓన్లీ మనకి ఇప్పుడు లైనింగ్ మాత్రమే బయట ఉండాలి. అలా అరేంజ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. తరువాత ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మిషన్ మీద చూద్దాం. సో ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ని బయటికి లాగేశాను. సో ఇది బ్యాక్ పార్ట్ తెలుసు కదా. సో ఇప్పుడు దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న సైడ్ మీద ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పెట్టుకొని ఎడ్జ్లో మనకి స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ మిగలకూడదు, మెయిన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ లైనింగ్ మాత్రమే కనిపించాలి. అలాగా అరేంజ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా బ్యాక్ సైడ్ కింద వైపు లైనింగ్, దాన్ని ఇలా ఫ్రంట్ సైడ్ దాని మీదకి రివర్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా రివర్స్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ 2 స్టిచెస్ వేసుకోండి. కింద వేసింది జస్ట్ మనకి ఓన్లీ అది కదలకుండా మాత్రమే, మెయిన్ స్టిచెస్ ఇవన్నమాట. సో ఒక 2 స్టిచెస్ వేసేసుకోండి. సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రివర్స్ చేస్తే కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్ దగ్గర ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే రివర్స్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ బాగోదు. సో వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోండి, కొంచెం కట్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోండి. సో రివర్స్ చేశానండి. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ మీకు ఎలా ఉంటుందో. సో ఈ విధంగా మనం ఇన్విజిబుల్ షోల్డర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ని మనం పక్కకి లాగేసేయాలి. అండ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద, ఇది బ్యాక్ సైడ్ కాబట్టి దీని మీద ఫ్రంట్ సైడ్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ని మెయిన్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ మీద ప్లేస్ చేసేసి ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ కదలకుండా. తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ దానికి లైనింగ్ని మనం పక్కకి జరిపాం కదా, ఆ లైనింగ్ని ఈ స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ లైనింగ్ మనకు కనిపిస్తుంది. ఆ లైనింగ్ మీదకి ఈ విధంగా రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ కార్నర్ దగ్గర లూజ్ ఏమన్నా ఉందా లేదా చెక్ చేసుకొని, ఎక్స్ట్రా లూజ్ ఏమన్నా ఉంటే మనం ఓపెన్ సైడ్స్ వైపుకి లాగేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. సో ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత షోల్డర్ ఎక్కడైతే మనం రివర్స్ చేస్తాం కదా, ఆ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుంది, అక్కడ కొంచెం ఇలా కట్ చేసుకుంటే రివర్స్ చేసినప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. సో 2 షోల్డర్స్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటాయి. ఈ విధంగా మనం ఇన్విజిబుల్ షోల్డర్స్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి కదా, దాన్ని ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.